హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ హాస్పిటల్లో ఉన్న కమలాకర్కి ఎలాంటి డేంజర్ జరగకూడదని అతన్ని సేఫ్గా డిశ్చార్జ్ చేసి వేరే ప్లేస్లో దాచి పెట్టాలి అని డిసైడ్ అయ్యి హాస్పిటల్కి బయలుదేరతారు. కరెక్ట్గా అదే టైంకి మీనన్ తన మనుషులతో అదే హాస్పిటల్కి వస్తాడు. కమలాకర్ ఉన్న వార్డ్ వైపు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కమలాకర్ వెంటిలేటర్పై ఉండడం చూస్తాడు. అయ్యో కమలాకర్, చాలామందిని చంపాను, కానీ బాధ అనిపించలేదు. నిన్ను చంపుతుంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే యువరాజ్ కంటే ముందు నువ్వు నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశావు. నువ్వు కూడా నాలాంటి వాడివే కదా. కానీ నిన్ను చంపుతుంటే బాధగా ఉంది. కేదార్ శాశ్వతంగా జైల్లో ఉండాలి అన్నా, కౌశికి ఆ జగదాత్రి కేదార్లని అసహించుకోవాలన్నా, వాళ్ళు నా దారికి అడ్డు రాకుండా ఉండాలన్నా నీ ఒక్క ప్రాణం ఖచ్చితంగా పైకి పోవాల్సిందే. కాబట్టి వెళ్ళిపో వెళ్ళిపో కమలాకర్ అని కత్తి తీస్తాడు. ఇంకా ఒక్కసారిగా అలా అప్పుడే వచ్చిన జగదాత్రి కేదార్ కత్తి తీసిన మీనన్ వైపు చూస్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. వెంటనే కేదార్ మీనన్ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరు రౌడీలు కేదార్ని కొట్టడానికి వస్తుంటే జగదాత్రి యాక్షన్ మోడ్లోకి వచ్చేస్తుంది. పక్కనే ఉన్న ఒక స్టాండ్ని తీసుకొని దేవ తల పగలగొడుతుంది. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. మీనన్కైతే జేడీని చూసినట్టే అనిపిస్తుంది. అలా ఆ ఇద్దరు రౌడీలని టప్ప టప్ప కొడుతుంది జగదాత్రి. మీననేమో ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే కేదార్ గట్టిగా మీనన్ తలని పట్టుకుంటాడు. ఇది ఇలా ఉండగా కౌశికి, సుధాకర్ కమలాకర్ కోసం కమలాకర్ దగ్గర ఉన్న బూచి అండ్ కాచి కోసం వస్తారు. బూచి కాచి కోసం వాటర్ తేవడానికి బయటికి వెళ్ళడంతో అలా ఇంకా కాచి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుందేమో. తన కోసం క్యారేజ్ తీసుకువెళ్ళాలి అని అలా వచ్చేసరికి కాచి కళ్ళు తిరిగిపోయి పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కౌశికి, సుధాకర్. కాచి కాచి అని వాటర్ని స్ప్రింకిల్ చేస్తారు. కాచి వెంటనే కళ్ళు తెరుస్తుంది. అక్క అక్క అని అంటుంది. కాచి ఏమైంది, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అని అడిగేసరికి అక్క మీనన్, అక్క మీనన్ అని అంటారు. ఏంటి మీనన్ వచ్చాడా అని ఇంకా సుధాకర్ అండ్ కౌశికి ఇద్దరు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి కేదార్ మీనన్ తలని గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా అలా వెంటనే జగదాత్రి కౌశికి వాళ్ళ దగ్గరికి వస్తుంది. వదిన వదిన ఒకసారి చూడండి వదిన, ఇదంతా ఇదిగో ఈ మీననే చేశాడు. ఇదిగో ఈ కత్తిని తీసుకొచ్చి చంపేయాలని చూశాడు. అందుకే మేం కాపాడ్డానికే వచ్చాం వదిన అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. ఇంకా అలా కౌశికి వాళ్ళు అప్పుడే మీనన్, లేదు లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు కౌశికి గారు, నేనేమీ ఇన్ని చంపడానికి రాలా, జస్ట్ పరామర్శించడానికి వచ్చా అని చెప్పి దబాయిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా జగదాత్రి మీనన్ చెంప చెల్లు అనిపిస్తుంది. మీనన్కి అచ్చం జేడి కొట్టిన దెబ్బలాగే అనిపిస్తుంది. ఇంకలా చూస్తూ ఉంటాడు. వీడు అబద్ధం చెప్తున్నాడు వదిన, మేము కమలాకర్ మావయ్య గారిని కాపాడ్డానికే వచ్చామని కరాఖండిగా చెప్తుంది జగదాత్రి. కావాలంటే వీడి చేతిలో ఉన్న కత్తిని చూడండి, పోలీసుల్ని పిలిపించండి, కత్తిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని కూడా తీపించండి, అప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఉన్నాయో మీకే అర్థమవుతుంది అనేసరికి ఇంకా అలా ఏసీపీ హర్నాథ్ని పిలిపిస్తారు. పిలిపించి మీనన్ని అరెస్ట్ చేస్తుంది జేడీ. ఇంకా అలా మీనన్ అయితే అరెస్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జగదాత్రి కేదార్ కౌశికి, సుధాకర్ దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా నమ్మండి, మీననే తన్ని చంపాలని చూశాడు, అది మాత్రమే కాదు ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ని మేము ఖచ్చితంగా తీసుకొస్తాం వదిన అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. కౌశికి పాపం మనసులో అనుకుంటుంది, నాకు తెలుసు వీళ్ళెప్పటికీ తప్పు చేయరని, కానీ ఆ మీనన్ ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు. అయినా మీనన్కి ఎందుకు మన ఫ్యామిలీ అంటే ఇంత కక్ష, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని సుధాకర్, కౌశికి మీనన్ ఎందుకు కమలాకర్ని చంపాలనుకుంటున్నాడని ఆలోచనలో పడతారు. ఇంకా వెంటనే మీనన్కి దొరకకుండా మళ్ళీ ఎక్కడ కమలాకర్కి థ్రెట్ ఉంటుందోనని కమలాకర్ని ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చేస్తారు కౌశికి, సుధాకర్. అప్పుడే ఇంక వైజయంతి, ఏంటి బో ఎందుకని మీరు అప్పుడే మరిది గారిని ఇంటికి తీసుకొచ్చేసుండారు అని అడుగుతుంది. జరిగిందంతా చెప్పేసరికి వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంది, మీనను కమలాకర్ని చంపాలనుకున్నాడా అని యువరాజ్, వైజయంతి ఇద్దరు షాక్లో ఉంటారు. ఇంకా వెంటనే యువరాజ్కి చాలా కోపం వస్తుంది. ఎందుకు బాయ్ ఇలా చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు, నేను వెంటనే బాయ్తో మాట్లాడతాను అని వెళ్ళబోతుంటే నిషిక, ఆగు యువరాజ్, ఎక్కడికి వెళ్తావు, ఏమని అడుగుతావు, అయినా బాయ్ ఏమైనా చిన్నవాడు అనుకుంటున్నావా, అతను పెద్ద మాఫియా డాన్, నువ్వు వెళ్ళావనుకో కమలాకర్ మావయ్య మిస్ అయ్యాడు కదా, దానికి బదులుగా నిన్నేసేస్తాడు, అవసరమా మనకి అని అంటుంది నిషిక. అది కాదు నిషిక, నాకు నా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా,
బాబాయిని చంపాలనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని అంటాడు. కొన్నిసార్లు ఓపిక పట్టాలబ్బోడా, అప్పుడే అప్పుడే మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు ఓపికగా ఉండు, తర్వాత ఏం జరగాలో నేను చూసుకుంటాను అని వైజయంతి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వైజయంతి కమలాకర్ దగ్గరికి వెళ్ళి మరిది అని అలా చూస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అలా కమలాకర్ కళ్ళు తెరిచి వైజయంతి వైపు చూస్తూ ఉంటాడు. మరిది, నిన్ను ఈ పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు. నువ్వు నాకు ఎంత చేదోడు వాదోడుగా ఉన్నావు, నా పనుల్లో ఎన్నిసార్లు నువ్వు నాకు హెల్ప్ చేసుండావు అని బాధపడుతుంటే, వదినా, నిజం చెప్పాలంటే నన్ను చంపాలనుకుంది ఆ కేదార్ గాడు కాదు వదిన. నా కత్తి పొడిచింది కేదార్ గాడు కాదు, వాడు కావాలని వాళ్ళ తాతయ్యతో అలా కత్తిలో పొడిచేలా చేశాడు అని అంటాడు కమలాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వైజయంతి. ఏంది, నిన్ను పొడిచిన కేదార్ కాదా అని అంటారు. కాదు, వాడు నన్ను డైరెక్ట్గా చంపించాలనుకున్నాడు. వాడు ఒక్కసారి కనబడితే ఖచ్చితంగా వాడిపై పగ తీర్చుకుంటాను. కానీ ఒకప్పుడు వాళ్ళ అమ్మని ప్రత్యక్షంగా చంపేసింది మనమే కదా వదిన. అందుకే వాడు పగ తీర్చుకోవడానికే ఇదంతా చేశాడని నాకు కనిపిస్తుంది. ఎప్పటికైనా కర్మ వదిలిపెట్టదు అంటారు కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది వదిన అని అంటాడు కమలాకర్. అప్పుడే అదంతా అక్కడికి వస్తున్న శ్రీవల్లి వినేస్తుంది. విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే అన్నయ్య చెప్పింది నిజమేనన్నమాట. అన్నయ్య వాళ్ళ అమ్మ సుహాసిని గారిని చంపేసింది కమలాకర్ బాబాయేనా? ఈ విషయం పాపం అన్నయ్య ఎన్నిసార్లు నిరూపించుకోవాలనుకున్నా అన్నయ్య నిరూపించుకోలేకపోయాడే అని ఎంతో బాధపడుతూ తడబడుతూ అక్కడి నుండి అలా వచ్చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే కౌశికి శ్రీవల్లి వైపు చూస్తూ, శ్రీవల్లి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అక్క అదేమీ లేదక్క అని ఎంతో కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీవల్లి. శ్రీవల్లి, నీ మొహంలో కంగారు చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. నిజం చెప్పు, ఎందుకు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని అడిగేసరికి, అక్క, నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలీదు. ఇప్పుడే అమ్మ బాబాయ్ మాట్లాడుకుంటుంటే విన్నాను. సుహాసిని గారిని చంపేసింది బాబాయ్ అంట. ఆ కక్షతోనే కేదార్ అనే చంపగలిగాడేమోనని బాధపడుతున్నాడు అనేసరికి ఒక్కసారిగా కౌశికి షాక్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు అది కట్టు కదా అనుకున్నాను. నిండు ప్రాణంతో ఉన్న సుహాసిని గారిని కావాలని బాబాయ్ చంపేశాడా? ఛ, ఇది చాలా అన్యాయం. ఇలా జరగకుండా ఉండాల్సింది. కేదార్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు హంతకుడు అని అనుకున్నాను. కానీ మీనన్ దోషి అని అర్థమైంది. ఇప్పుడు కూడా నువ్వు మీ అమ్మని చంపారని, సుహాసిని పిన్నిని చంపింది కమలాకర్ బాబాయ్ అని తెలిసినా ఏమీ అనకుండా సైలెంట్గా ఉన్నావు. అది నీ గొప్పతనం. ఈ విషయంలో నా మీద నాకే అసహ్యంగా ఉంది. జగదాత్రిని కేదార్ని ఎన్ని మాటలన్నాను అని కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడి కేడీగా మారి ఇంకా పనివాడు ఎవరైతే రాజ్మహల్లో పనికి వస్తాడో రంగయ్య, ఆ రంగయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. రంగయ్య ఎక్కడైనా కనబడ్డా అని చెప్పి రంగయ్య గురించి వెతుకుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా రంగయ్య వాళ్ళ వైఫ్ అనేది ఎదురుపడుతుంది. ఇతను మీకు తెలుసా అని అడిగేసరికి, ఇతను నా భర్త. మీరెవరు, అప్పుల వాళ్ళ అని అడుగుతారు. అప్పుల వాళ్ళం కాదు. ఇంతకీ నీ భర్త ఎక్కడున్నాడు, నిజం చెప్పు, లేకపోతే అని అనేసరికి, వద్దు మేడం, వద్దు, నిజం చెప్పేస్తాను. నా భర్త రంగయ్యకి చాలా అప్పులున్నాయి మేడం. అప్పుడే మా ఆయనకు ఒక కాల్ వచ్చింది. నువ్వు ఈ పని చేస్తే నీకు 10 లక్షలు ఇస్తామన్నారు. అందుకే డబ్బుల కోసం ఆశపడే తను ఒక ప్లాన్ వేశాడు అని ఇంకా ఫేక్ తాతయ్యని ఆ పనివాడు రంగయ్య పిలిపించడని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయ్యి ఇంకా జగదాత్రి కేదార్, మరి ఎక్కడున్నాడు, ఇప్పుడు రంగయ్య ఎక్కడున్నాడో చెప్పు చెప్పు అని అడిగేసరికి, తెలీదు మేడం, పక్క ఊరికి వెళ్తానని చెప్పాడు. ఎక్కడున్నాడో తెలియదు అనేసరికి ఇంకా పక్క ఊరికి బయలుదేరుతారు. బయలుదేరేసరికి అక్కడ రంగయ్య అయితే ఇంకా ఫుల్గా డ్రింక్ చేస్తూ ఇంకా బాగా మొత్తం బెట్టింగ్స్ అన్నీ వేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. అదే టైంకి జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్తారు. కేదార్ ఆ రంగయ్య కాలర్ పట్టుకొని, ఏరా ద్రోహి, నీ వల్లే కదరా నేను మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. మా బాబాయ్ని చంపకపోయినా చంపాననుకున్నాను. చెప్పరా, నా తాతయ్య ఫేక్ తాతయ్య నీకు తెలుసు కదా, నాకెందుకు ఫోన్ చేసావు? 25 ఏళ్ళ తర్వాత హిమాలయాల నుండి వచ్చారని ఎందుకు ఫోన్ చేసావురా అని అడిగేసరికి ఒక్కసారిగా ఇంక రంగయ్య తప్పించుకోవాలని చూస్తే వెంటనే జగదాత్రి ఒక్కటి కొడుతుంది. ఇంక తప్పించుకోలేక పడిపోతాడు. చెప్పు, నిజం చెప్పు అని అడిగేసరికి, సార్ 25 ఏళ్ళ తర్వాత మీ తాతయ్య రావడం నిజమే సార్, వచ్చాడు సార్. కాకపోతే ఆయన్ని మీనన్ బాయ్ కిడ్నాప్ చేశాడు సార్. ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. ఇది ఇలా ఉండగా మీనన్ ఇంకా ఏసీపీ హరితో మాట్లాడుతూ ఉంటాడు. తను అరెస్ట్ చేయమనగానే నన్ను చేసేస్తావా? ఇప్పుడు నేను తప్పించుకొని వెళ్తున్నాను అని మీనన్ వెళ్తుంటే, సార్, ఆ జగదాత్రి మీరు చెప్పినట్టే ఆడపులి సార్,
తనలాంటి వాళ్ళతో పెట్టుకోకపోవడమే మంచిది సార్ అని అంటాడు ఏసీపీ హరినాథ్. తనకి నువ్వు భయపడు, నేను కాదు. నేను వెళ్తున్నా. గన్తో బెదిరించి వెళ్ళిపోయాడు అని రాసుకో అని మీనన్ అక్కడి నుండి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ రంగయ్య చెప్పినట్టు ఒరిజినల్ తాతయ్య ఉన్న ప్లేస్కి బయలుదేరతారు. బయలుదేరి ఇంకా ఒరిజినల్ తాతయ్యని పాపం చూస్తారు. తాతయ్య అని అంటాడు కేదార్. కేదార్ బాబు, కేదార్ నువ్వా? నాకు తెలియదు బాబు. ఎవరో హిమాలయాల్ని నేను వస్తుంటే నన్ను కిడ్నాప్ చేశారు బాబు అని అంటారు. తాతయ్య రండి, తాతయ్య రండి, నేను మన ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తానని ఇంకలా జగదాత్రి కేదార్ అయితే ఒరిజినల్ తాతయ్యని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఫేక్ తాతయ్య, ఏంట్రా మీరు రిలీజ్ చేసి తీసుకువెళ్ళిపోతే మేము ఇక్కడ ఖాళీగా కూర్చున్నాం అనుకుంటున్నారా? రేయ్ చంపేయండ్రా అనేలోపు జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి రౌడీలందరినీ ఫినిష్ చేసి ఆ ఫేక్ తాతయ్యని కూడా కండువాతో మెడ గట్టిగా బిగించి అలా జగదాత్రి లాక్కు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తుంది. జేడీగా మారి వాడికి 3rd డిగ్రీ ఇప్పించి, రేయ్ నిజం చెప్పు, నువ్వు చంపలేదు, కమలాకర్ని చంపావు కదా, కమలాకర్ గారిని చంపాలని చూసావు కదా, పొడిచింది నువ్వే కదా అని 3rd డిగ్రీ అప్లై చేస్తే ఆ ఫేక్ తాత నిజమే నేనే చంపాలనుకున్నాను, మీనన్ నాకు డబ్బులు ఇస్తేనే చంపాలనుకున్నాను అని అఫీషియల్గా రికార్డ్ చేస్తాడు. సో ఒరిజినల్ తాతయ్యని తీసుకొని జగదాత్రి కేదార్ ఇంటికి బయలుదేరతారు. సుధాకర్, కౌశికి ఒక్కసారిగా సుహాసిని వాళ్ళ నాన్నని చూసి షాక్ అయిపోతాడు. సుధాకర్ మావయ్య గారు అని అంటారు. ఏంటి సుధాకర్? నాకు కేదార్ జరిగిందంతా చెప్పాడు, నేనంతా తెలుసుకున్నాను. నీ స్థాయి ఎక్కడా, నా స్థాయి ఎక్కడా? ఒకప్పుడు మీరు ఎలాంటి వాళ్ళో తెలిసే కదా, మీకు మాకు ఆస్తి భేదాలు ఉన్నాయనే కదా సుహాసిని నిన్ను పెళ్లి చేసుకున్నా. వెంటనే పరువు కోసం సుహాసిని నా కూతురు కాదు అని దూరం పెట్టాను. నువ్వు సుహాసినితో సంతోషంగానే ఉన్నావనుకున్నాను, కానీ నా కూతుర్ని అదిగో ఆ కమలాకర్ చంపుతుంటే ఏం చేశావు అని అడుగుతారు ఒరిజినల్ తాతయ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్. మావయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు అని అంటారు. అవును, నేను నిజాలే మాట్లాడుతున్నాను, నిజం తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. చనిపోయే ఆఖరి నిమిషాల్లో నా కూతురు డెలివరీ అయిందని, తనకి ఒక మగబిడ్డ ఆల్రెడీ పుట్టాడు, ఆడబిడ్డ పుట్టిందని నా తండ్రి మనసు తట్టుకోలేక హాస్పిటల్కి డెలివరీ అయిన తర్వాత చూడ్డానికి వెళ్ళాను. అప్పటికే రక్తపు మడుగుల్లో ఉన్న నా కూతురు సుహాసినిని చూశాను. చూశాక తను ఆఖరిగా ఏం చెప్పిందో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే కేదార్ పుట్టిన తర్వాత సుహాసిని శ్రీవల్లిని తన కడుపులో మోస్తూ ప్రెగ్నెంట్గా కరెక్ట్గా డెలివరీకి సిద్ధంగా ఉంటుంది. పెయిన్స్ రావడంతో ఇంకా చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సో తను ఒక ఆడబిడ్డకి జన్మనిస్తుంది. అదే టైంకి వైజయంతి కమలాకర్ అక్కడికి వస్తారు. యో మరిది, అదిగో సుహాసిని 2 బిడ్డల తల్లయింది. ఇప్పుడు 2 బిడ్డల్ని తీసుకొని బో దగ్గరికి వచ్చిందంటే బో కరిగిపోతాడు. ఖచ్చితంగా నాతో పెళ్లి పెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ సుహాసిని మొహం చూడకుండా ఉండాలంటే సుహాసిని ఈ భూమి మీద ఉండకుండా చేయాలా, చంపేసాయి అని అంటుంది వైజయంతి. ఇంకలా సుహాసినిని చంపేస్తాడు కమలాకర్. అప్పుడే ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బిడ్డని చూస్తూ వైజయంతి, వదినా తన్ని కూడా చంపేనా అని అడుగుతాడు కమలాకర్. వద్దు, మరీ పసిబిడ్డ కదా, ఆ పాపం మనకెందుకో, ఏదో ఒక అనాథ శరణాలయంలో వదిలేస్తే సరిపోతుంది అని ఇంకా అలా వైజయంతి అయితే ఒక అనాథ శరణాలయంలో శ్రీవల్లిని వదిలేస్తుంది. పాపం అప్పుడే ఇదంతా అయిపోయాక సుహాసిని చూడ్డానికి వచ్చిన సుహాసిని తాతగారు రక్తపు మడుగుల్లో ఉన్న సుహాసిని చూసి అయ్యో దేవుడా అని చెప్పి పాపం సుహాసిని దగ్గరికి వెళ్తారు. నాన్న, చనిపోయే ముందు నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, నిజంగా సంతోషంగా ఉంది. నన్ను ఆ కమలాకరే చంపేయాలనుకున్నాను నాన్న, కేదార్ని కూడా చంపేస్తారు, కేదార్ జాగ్రత్త అని చెప్పి చనిపోతుంది సుహాసిని. అదంతా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు పాపం కేదార్ అండ్ కన్నీళ్లు పెట్టుకుంటారు కేదార్ వాళ్ళ తాతయ్య. అప్పుడే కేదార్ కోసం వెతకని చోటంటూ లేదు, ఎక్కడ కేదార్ కనిపించలేదు. కేదార్ కమలాకర్ని చూసి భయపడి ఎక్కడికో పారిపోతే కొంతమంది తన్ని మిషనరీ స్కూల్లో జాయిన్ చేశారని తెలిసింది. కేదార్ ఎలా ఉంటాడో తెలియని నేను కేదార్ని గుర్తుపట్టలేకపోయాను. కానీ తర్వాత నాకు నా ఊర్లో వాళ్ళు కేదార్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడని చెప్తేనే వచ్చాను. ఆలోపు ఈ ఎవడో దుర్మార్గుడు మనుషులు నన్ను కిడ్నాప్ చేయించారు. సుధాకర్, నీకు కేదార్ని వారసుడని తెలిసి కూడా ఒప్పుకోవడానికి ఏమడ్డొస్తుంది సుధాకర్? నీ పరువా, నీ ప్రతిష్ట, నీ అహంకారమా? నీకు 5 ఏళ్ల కొడుకు అప్పటికే ఉన్నాడని తెలిసి కూడా కొడుకు గురించి భార్య గురించి పట్టించుకోకుండా ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టినా నువ్వు ఎలాంటి వాడివి సుధాకర్ అని అడుగుతారు కేదార్ వాళ్ళ
అసలైన తాతయ్య. ఒక్కసారిగా సుధాకర్ తల వంచుకొని, మావయ్య గారు మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను చేసింది తప్పే, నా పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండి అని అడుగుతారు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటే సుధాకర్, కేదార్ని ఇంటి వారసుడిగా ప్రకటించి కేదార్కి పెద్ద పీట వెయ్యి. కేదార్ జీవితాన్ని నాశనం చేసిన ఈ వైజయంతి కమలాకర్కి తగిన శిక్షని వెయ్యి అని సుధాకర్తో వాళ్ళ మావయ్య చెప్తారు. ఇంక ఒక్కసారిగా వైజయంతి, బో ఈయన చెప్పిన కట్టుకథలన్నీ నమ్మేస్తావా అని అంటుంది. ఆపమ్మ వైజయంతి, నమ్మేస్తావా అని అడుగుతున్నావు? సుహాసిని, సుధాకర్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఫోటో చూస్తావా? ఇదిగో. సుధాకర్ సుహాసినికి పెళ్ళైన తర్వాత కేదార్ పుడితే కేదార్ బారసాలలో ఇద్దరు ఎత్తుకొని దిగిన ఫోటో చూస్తావా? ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకునే వచ్చానమ్మా, కావాలంటే చెప్పు, ఈ ఫొటోస్ని మీడియాలోకి పెడతాను అని అంటారు తాతయ్య. ఇంకా వెంటనే సుధాకర్, వద్దు వద్దు మావయ్య గారు, నేను చెప్తున్నాను కదా, కేదార్ని ఈ ఇంటి వారసుడిగా ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను అని కేదార్ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించి కేదార్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని కేదార్ని జగదాత్రిని మళ్ళీ తన అసలైన కొడుకు కోడలిగా ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తారు కేదార్ వాళ్ళ అసలైన తాతయ్య. ఇంకా అలా అడుగు పెడుతూ ఉండగానే నిషిక వైజయంతికి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. చి, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది, ఇప్పుడు దీన్ని మనం ఎలా తట్టుకోవాలి, ఏం చేయాలి అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు నిషిక అండ్ వైజయంతి. కేదార్ ఇంటి వారసుడిగా ప్రకటిస్తున్నందుకు కేదార్, జగదాత్రి, శ్రీవల్లి వీళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.